2 ఒక్క నిమిషం లోకాసు వార్త 12 నుంచి చూద్దాం. మొదటి నుంచి ఆయన 12 ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించిన దాని గుండా పోవచ్చున్నాను. ఇదిగో సొంతపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండిన గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకోనేను. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జక్కయ్య గురించి ఒక మంచి మాట రాయించాడు. బైబిల్లో పొట్టివాడైనటువంటి దేహ దారుఢ్యం చూస్తే పొట్టివాడైనటువంటి జక్కయ్య గురించి ఈ 66 పుస్తకాల నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య గారి గురించి రాయబడింది. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే ఉన్నటంలో జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఎందుకు జక్కయ్య గారి గురించి రాయవలసి వచ్చింది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో? ఆనాడు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అనేక కార్యముల గురించి రాయవలసి వస్తే ఈ భూమి విశాలం కూడా సరిపోదు, ఈ భూమి కూడా సరిపోదంట ఆయన గురించి రాయాలంటే. అంటే 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యముల గురించి రాయాలంటే ఈ భూమండలమే, ఈ భూమే సరిపోదని రాయించాడు. అటువంటి ఆయన చేసిన కార్యములన్నీ రాయకుండా ఈ జక్కయ్య గారి గురించి రాయించాడు దేవుడు. ఎందుకు అన్ని కార్యములు వదిలేసి జక్కయ్య గారి గురించి ఎందుకు రాయించాడు? చిన్న పొట్టివాడు, ఒక సొంకరుడు, ఉద్యోగస్తుడు, ధనవంతుడు కూడా. ఆనాడు అనేక మంది మరి ఆ ప్రజలు ఉండగా ఎందుకు ఈ జక్కయ్య గారి గురించి రాయించాడు దేవుడు అంటే ఏదో మనకి ఉపదేశించాలని ఈ జక్కయ్యను ఉద్దేశించి ఈ జక్కయ్యను చూపించి ఏదో ఒక మంచి పాఠం మనం నేర్పాలనుకుంటున్నాడు. జక్కయ్య ఎవరో మీకు తెలుసు, కానీ చాలామంది జక్కయ్యని ఒక కథగా చెప్పుకుంటున్నారు, జక్కయ్య పొట్టివాడని చెప్పుకుంటున్నారు, జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడని చెప్పుకుంటున్నారు. ఇది ఒక కథ రూపంలాగా చెప్పుకుంటూ పసిపిల్లలకి సండే స్కూల్లో జక్కయ్య కథ నేర్పుతున్నారు. కానీ సంఘంలో ఉన్న పెద్దలకు కూడా ఈ జక్కయ్య గారి గురించి తెలియాల. ఏమండి, దేహం చూస్తే పొట్టివాడే ఉన్నాడు, కానీ మనసు చూస్తే పెద్దగా కనిపిస్తుంది జక్కయ్యది. ఎందుకు? ఎవరిని చూడాలనుకుని ఆశపడుతున్నాడు? ఏమండి, జక్కయ్య గురించి ఆనాడు ఇశ్రాయేలు ఆ సుంకరుల గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటారు. వాళ్ళు మంచోళ్ళు కాదు. సుంకరులు రోమియులకి పన్నుసులు చేసేవాళ్ళు. రోమా సామ్రాజ్య అధినేతలకి ఈ ఇశ్రాయేల్ దగ్గర నుంచి పన్ను వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాడు. ఈ పన్ను వసూలు చేయటంలో చాలా నిరంకుశంగా వ్యవహరించేవాళ్ళు. ఈ పన్ను వసూలు చేయటంలో కొంత ఎక్కువగా వసూలు చేసి
కొంతవరకే రోమి ప్రభుత్వాధికారులకు అప్పటి మిగతాదంతా ఈ నొక్కేసేవాళ్ళు. ఈ సుంకర్ల పని అదే అక్కడ. అందుకని ఈ సుంకర్లు అంటే ఇశ్రాయేలుకి పడదు. ఆ యేసయ్య ఈ సుంకర్య నుండి జక్కయ్యను చూసి, జక్కయ్య నువ్వు చెట్టు దిగిరామన్నాడు. ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పి ఆయన లోకాలను కలిగేసిన యేసయ్య ఆ జక్కయ్యని కనుగొన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ఈ సుంకర్ని అసహించుకునే పరిస్థితి. కానీ యేసుక్రీస్తు వారికి ఏమి నచ్చింది తెలుసా? సుంకర్లో ఆ జక్కయ్యలో జక్కయ్య మనసు నచ్చింది. యేసయ్యను చూడాలన్న ఆ తాపత్రయం చూసారా, అది నచ్చింది యేసయ్యకి. అనేక మంది ఆటంకాలు కలిగించాడు. జనసమూహము యేసయ్యను చూడటానికి ఈ పొట్టివారైన జక్కయ్యకి అవకాశం లేదు. ఏమంటే ఆయన ధనవంతుడు కదా, ఏంట్లే ఆయన చూసేది, నేను ధనవంతుడిని కదా, ఏంటి ఆయన చూసేది, అందరూ పాగులాడుతున్నారు ఆయన చూడాలని అని ధనవంతులైన యేసయ్యని గురించి ఎవరు జక్కయ్య అనుకోలేదు, గర్వపడలేదు. ధనవంతుడైనా కానీ గర్వపడలేదు. చాలా ధనవంతుడు, గర్వపడలేదు. గర్వపడలేని ధనవంతుడు మేటి చెట్టు ఎక్కాడంట చూస్తానికి, యేసయ్యని చూస్తానికి. కానీ ఆ జక్కయ్యలో ఏం కనబడింది? యేసయ్యకి తన హృదయం విశాలత కనబడింది. చూద్దాం, ఒక మంచి మాట చూద్దాం. మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. జక్కయ్య యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అన్నాడు. ఏమండి, లోకమంతా సంపాదించి, జక్కయ్య మొత్తం ఎంతో సంపాదించిన ధనవంతుడు, ఎంతో సంపాదించుకున్నాడు. లోకంలో అనేక మందిని మోసం చేసి, ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేసేసి ధనం సంపాదించుకున్నాడు. అప్పుడైనా కానీ ఆ జక్కయ్య లోకమంతా ఎంత సంపాదించుకున్నా ఎందుకు నేను ఆ మహానుభావుడు ఎవరో 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 తెలియదు, యేసయ్య అంటే ఎవరో తెలియని పరిస్థితి. ఆయన కనుగొనాలని, ఆయన చూడాలని మేటి చెట్టు ఎక్కాడు. ఇంత సంపాదించి నేను చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి అనుకున్నాడు. మేటి చెట్టు ఎక్కాడు, చూడాలనుకున్నాడు జక్కయ్య యేసయ్యను. ప్రేమైన దేవుని పిల్లరా, ఏం నేర్పిస్తుంది మనకి ఈ జక్కయ్య మనసు అంటే ఆయనకున్న అడ్డంకుల్ని కూడా అధిగమించాడు. ఏంటి ఆ అడ్డంకులు అంటే తన శరీరం ఒకటి అడ్డంకి అయిపోయింది. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధి రావడానికి, యేసయ్యను చూస్తానికో యేసయ్య సన్నిధికి రావటానికి అనేకులు అడ్డంకులు చెప్తున్నారు. ప్రియులారా, నీ మనసు విశాలమే కావచ్చు, నీ మనసు మంచిదే కావచ్చు, కానీ యేసయ్యను చూస్తానికి ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే అనేకమైన అడ్డంకులు చూపిస్తున్నారు. ఏం అడ్డంకులు చూపిస్తున్నారు? ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగమని, పిల్లలని, పని అని, ఇవన్నీ ఏం చూపిస్తున్నారు? యేసయ్య చూస్తానికి అడ్డంకులుగా చూపిస్తున్నారు. ఆ రోజు జక్కయ్య గారికి జన సమూహంలో తోసుకుపోవటానికి పొట్టివాడైపోయినట్టు, నన్ను ఎక్కడ చూడనిస్తారు ఆ యేసయ్యని, ఎవరో ఇంతమంది జనం విపరీతంగా తండోపతండాల కోసం వీళ్ళందరినీ తోసుకుంటూ ఈ అడ్డంకులు తొలగించుకుంటూ ఆయన చూడాలంటే నా వల్ల కాదు అనుకొని ఎరిగాడు. ఆయన తెలుసుకున్నారు. అందుకని ఎందుకైనా మంచిది చెట్టు ఎక్కువ అనుకున్నాడు. యేసయ్యకి తెలియదా చెప్పండి? నీ అడ్డంకులు తెలియదా చెప్పండి? ఆయన మెట్టి చెట్టు ఎక్కడ ఇంతమంది ఉండగా ఆ జక్కయ్యనే గుర్తుపట్టాడు. జక్కయ్య చెట్టు దిగిరా, నీ వంటి విశ్వాసం గలవని నేను చూడలేదు ఇక్కడ. ఈరోజు నీ ఇంట నేను ఉండాలనుకున్నాడు. ఏమండి, యేసయ్య నీ ఇంట ఉండాలంటే
అనేకమైన అడ్డంకులు నువ్వు తొలగించుకుని రాగలుగుతున్నావా యేసయ్యను చూడటానికి? ఏది ఈ అడ్డంకులు తొలగించుకుంటూ వస్తున్నావా దేవుని సన్నిధికి? నువ్వు దేవుడు నేను తెలుసుకున్నాడా? నీ గురించి తెలుసుకోడా దేవుడు? అనేక అడ్డంకులు తొలగించుకొని నా బిడ్డ నా దగ్గరకు వచ్చిందని దేవుడు తెలియదా? చెప్పండి. అంతమంది ఉండగా జక్కయ్యని ఎందుకు గుర్తుపెట్టాడు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అడ్డంకులుగా సాకులు చెప్తున్నాను ఈరోజు. మంచి మాట చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46 చూడండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 45-46. ఫిలిప్పు నతనయేలును కనుక్కొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఆయన గురించి, ఎవరి గురించి, యేసయ్యను గురించి ఈ ప్రవక్తలు రాశారో ఆయన మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన ఇశ్రాయేలుడైన యేసు అని, నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. అప్పుడు నతనయేలు అన్నాడు కింద. అందుకు నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్నాడు. తర్వాత యేసు నతనయేలు అతని యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అందుకు లేదు అని అతను గూర్చి చెప్పాను. తర్వాత నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతనయేలు యేసయ్యను అడుగుతున్నాడు. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నేను ఎరుగుదును నతనయేలు నిన్ను. యేసయ్య ఎరుగుదును, నిన్ను ఎరుగుదును, నన్ను ఎరుగుదును. ప్రపంచంలో ప్రతి ఒక్కరి గురించి ఆయనకి తెలుసు. నన్ను ఎరగండే, నా గురించి ఏం తెలుసుకుంటాడే? ఈ కోట్ల మంది ప్రజల్లో ఎంతో ఎక్కడో నేను అనుకుంటున్నావా నీవు? ప్రతి ఒక్కరిని ఎరిగిన యేసయ్య నీ గురించి, నా గురించి, అందరి గురించి తెలుసు. ఆయన నువ్వు ఎంత మందిలో ఉన్నా, నిన్ను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని అడ్డంకుల్లో ఉన్నా కానీ నిన్ను ఎరిగిన యేసయ్య. కానీ యేసయ్యను నువ్వు ఎరుగుతున్నావా? యేసయ్య గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? యేసయ్యను చూడటానికి నువ్వు ఆతృత పడుతున్నావా? ఎన్ని అడ్డంకులు వచ్చినా యేసయ్యని చేరుకోవటానికి నువ్వు తాపత్రయపడుతున్నావా? నీ హృదయాన్ని విశాలపరుచుకుంటున్నావా? ఏమండి? ఎన్నో అడ్డంకులు మన జీవితంలో, అనేకమైన అడ్డంకులు, లేనితనం, లోక ఆశలు, ఇవన్నీ అడ్డంకులుగా చెప్తే రేపు యేసు రాత్రిలో మనం నిలబడలేమండి. ఎందుకు జక్కయ్య గురించి ఇంతగా రాయబుచ్చాడు? తన దేహము అడ్డంకులైనా సరే అధిగమించి యేసయ్యను చూడటానికి అద్భుతపడ్డాడు. ఇంకో మంచి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. జక్కయ్య లాంటి ఆత్మీయ దాహం మనందరికి ఉందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతోను నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదవండి. మీరు నన్ను ఎదకిన ఎడల
పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. యేసయ్యని కనుగొనాలంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులారా, 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమి, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెతికిన ఎడల. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమి, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయండి. నీ విచారణ ఎవరి గురించి ముందు చెప్పండి. పోను మీద యేసయ్య గురించి విచారణ చేస్తున్నావా? వెతుకుతున్నావా? పాకులాడుతున్నావా? అడ్డంకులు అని చెప్పి తప్పించుకుంటున్నావా? ఎక్కడ ఉన్నది చెప్పండి నీ మనసు. ఒక జక్కయ్య గురించి బైబిల్లో రాయబడిందంటే అది నీకు పాఠముగా ఉండాలా. ఒక నతనయేలు గురించి నీ గురించి రాయబడిందంటే అది నీకు ఒక పాఠం, ఒక మాదిరిగా రాపించాడు దేవుడు. అనేకమైన యేసు కార్యములు పక్కన పెట్టేసి నీ గురించి, నతనయేలు గురించి, మరి జక్కయ్య గురించి రాయబడిందంటే నువ్వు వాళ్ళని ఒక మాదిరిగా తీసుకోవాలా. ప్రియమైన దేవునికి ఆలోచించండి. ఒక నతనయేలుని, ఒక జక్కయ్యని ఒక మాదిరిగా చూడండి అని చెప్పి రాయించాడు ప్రియులారా. కనుక ప్రియమైన దేవునికి ఆలోచించండి. దేవుని సన్నిధికి రావడానికి, యేసయ్య దగ్గర రావడానికి అడ్డంకులు చూపించొద్దు ప్రియులారా. ఉద్యోగమని, డబ్బని, పిల్లలని, భార్య అని, ఏమండి పనులని, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడాలి. ఆయనకి ఇష్టం ఉండవు ఇవన్నీ. నాకంటే ఇవన్నీ ఎక్కువ కాదు అంటున్నాడు. నాకంటే ఇవన్నీ ఎక్కువ కాదు, నిత్య జీవం ఇచ్చేవాడిని నేను, నిన్ను విలువ పెట్టి కొనుక్కున్న నేను. నా గురించి నువ్వు ఎత్తకవా? నా గురించి తెలుసుకోవా? నువ్వు నా రక్తము చిందించానే నిన్ను కొనుక్కున్నానే, విలువ పెట్టి నిన్ను కొనుక్కున్న నీవు భూమి మీద విలువగా బ్రతకవా? నా మహిమార్థమై భూమి మీద బ్రతకవా? మాత్రానికి నేను రక్తం చిందించడం దేనికి? నేను శిలువ మరణం పొందటం దేనికి? నా గురించి ఎక్కవా? అడ్డంకులు చూపిస్తావా? ఆ రోజు నేను శిలువ మరణం చూపించడానికి ఏం అడ్డంకులు చూపించాను చెప్పండి. కొరడా దెబ్బలు తినటానికి నేనేం అడ్డంకులు చెప్పాను? నేను నోరు మెదపలేదే. నేను నీ గురించే కదా నేను మౌనం వహించాను, నీ గురించే కదా నేను సహించాను, నీ గురించే కదా అనేక అవమానాలు పడ్డాను. నేను నీ గురించి నిన్ను నిత్య జీవనం తీసుకెళ్ళడానికి నేను ఇంత అవమానపడ్డాను. మహిమాలోకంలో ఒక దేవుడితో సమానంగా ఉండవలసిన ఆ లోకాన్ని ఇడిచిపెట్టి మీ కొరకు మానవ దేహం ధరించి హింసలు పడి శిలువ మరణము రక్తం చిందిస్తే నువ్వు నా కొరకు ఏం వెతుకుతున్నావని రేపు అడగడా చెప్పండి. మన హృదయాలు తెరవాలండి. మన హృదయంలో ఆయన వాక్యం గురించి ధ్యానించాలండి. ఆయన గురించి వెతకపోతే రేపు నిత్య జీవము ఈ క్షణికాల లోకం ఇది. ఇంతలో ఉండి అందులో ఆగిపోయి ఈ లోకం గురించి మనం అనేక అడ్డంకులు చెప్తున్నామే. రేపు నిత్య జీవం పొందడానికి మనం ఇవన్నీ కూడా ఆయన కారణాలు వెతకలేదు. ఇవి యాక్సెప్టబుల్ కారణాలు కాదు ఇవి. ప్రేమైన దేవుని కల్లారా గట్టిగా నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి. దేవుని వెతకడానికి మీ హృదయాలు తెరిచి ఆయన వెతకండి. మంచి మాట చూద్దాం. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ
అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం పిల్లారా జాగ్రత్తగా చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. ఈ యుగపు దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు యేసును మహిమా స్వరూపము కనుగొనకుండా చేసేసింది ఈ లోకం. మహిమా స్వరూపం ఏంటంటే యేసు సువార్త కనబరచకుండా చేసేసింది ఇప్పుడు ప్రపంచానికి. ఆయన ఎవరో తెలియని జక్కయ్యే ఆయన చూస్తానికి తాపత్రయపడ్డాడే. ఆయన ఎవరో అయినా కానీ చూద్దామని చెప్పి చెట్టెక్కాడే. ఆయన తెలుసుకున్న నీవు ఏం చూస్తున్నావు, ఏం వెతుకుతున్నావు? ఆయన తెలుసుకున్నానంటున్నావు నీవు. యేసయ్య నాకు తెలుసు, నాకు ఎరిగిన వాడిని అంటున్నావు. నా కొరకు ప్రాణం పెట్టాడు అంటుకుంటున్నావు. నా కోసం రక్తం చిందించాడు అంటున్నావు. మరి ఏం తెలుసుకున్నావు? మనకు నీ హృదయం ఒక్కటే ఉంటే కరెక్ట్ కాదు. ఆ హృదయానికి అనేకమైన అడ్డంకులు వస్తే దాన్ని తొలగించుకోమంటాడు పిల్లారా. బలా చదువుతాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. క్రీస్తు మహిమ నీకు కనిపించట్లేదు పిల్లారా. ఏంటండి ఆయన మహిమ? పరలోకంలో ఉన్న మహిమను వదిలేసి భూమి మీదకి వచ్చాడు నీ కోసం, నా కోసం, మనల్ని కాపాడటానికి. మన పూర్వ స్థితి పాపపు స్థితి. పాపంతో చనిపోయిన వారమై ఉండగా ఆ పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పేసి యేసయ్య మన కోసం వచ్చి మనం ప్రతి పాపంలో ఉండగానే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన ఆయన మహిమను కనపరుచు నిమిత్త సువార్త ప్రకాశము వారికి కనపడకుండా చేసేసింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, విశ్వాసులైన మీ నేత్రాలకి దుర్భితాలను కలుగజేయలేదా చెప్పండి. అవిశ్వాసులైన వారిని పక్కన పెట్టండి, అన్యులైన పక్కన పెట్టండి. మరి విశ్వాసులైన మనకి ఎలాగుంది చెప్పండి. కనుక ప్రియమైన మనోనేత్రాలు తెరవండి. ఆయన మహిమను కనపరచండి భూమి మీద. ఆయన మహిమను కొనసాగించండి. ఆయన కీర్తిని ప్రచురము చేయండి. ఆయన కొరకు ఆయన ఘనతని ఈ భూమి మీద ప్రచురం చేయడానికి మనం వచ్చాము ఈ లోకానికి. ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రియులారా. ఆయన మనసు ఏంటో మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవునితో ఆలోచించండి. యేసయ్యను వెతకటండి. యేసయ్య ఎవరో తెలియని జక్క ఏ వేడి చెట్టుకి ఆయన వెతుకుతుంటే తెలుసుకున్న నువ్వు ఇంకా ఎంత వెతకాలో చెప్పండి. అడ్డంకులు చెప్పకుండా కనుక జక్కైన ఒక మేడి చెట్టు కథగా మీరు తీసుకోవచ్చు. ఒక అన్యుడైనటువంటి జక్కయ్యే యేసయ్యను తెలుసుకొని ఈరోజు నీ ఇంట తీసుకొచ్చుకున్నాడు. ఆయన జక్కయ్య ఈరోజు నీ ఇంట ఉండవలసి వచ్చింది. లోకాన్ని కలుగ చేసిన యేసయ్య కలిగినది ఏది ఆయన లేకుండా ఉన్నటువంటి మహిమా స్వరూపైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక యేసయ్య జక్కయ్య ఇంట్లో నీ ఇంట్లో ఉన్నాయంటే ఎంత గొప్ప విషయం అండి. ఒక ఎమ్మెల్యే నీ ఇంటికి వస్తే గొప్పగా చెప్పుకుంటావు. అదే ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంకా గొప్పగా చెప్పుకుంటావు. ఈ సృష్టికర్తే నీ ఇంటికి వస్తానంటే నువ్వు వద్దనుకుంటున్నావు. చిన్న అధికారి నీ ఇంటికి వస్తే పొగిడిపోతావే. మరి యేసయ్య నీ ఇంటికి రావద్దా చెప్పండి. నీ హృదయంలోకి రావద్దా చెప్పండి. నీ మనసులోకి వద్దా చెప్పండి. సృష్టికర్త ఆయన, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక ప్రేమ నీ హృదయాలు తెరిచి యేసయ్యని ఆహ్వానించండి. ఆయన గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మమ్మల్ని ప్రేమ